హిందూ భక్తులు మనోభావాలు కలుషితం చేసిన వైసీపీ లడ్డూ కల్పనలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం. హిందూ భక్తుల మనోభావాలను కలుషితం చేసిన వైసీపీ లడ్డూ కల్పనలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం. హిందువుల మనోభావాలతో చెలగాటమాడిన గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యికి కారణమైన ద్రోహులను కఠినంగా శిక్షించాలని జీవీఎంసీ 73వ వార్డు పరిధి ఉడా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందువులపైన, హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరగడమే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువుల అందరి మనోభావాలను కించపరిచేలా కోట్లాది భక్తుల నమ్మకమైన తిరుమల లడ్డూను ఉద్దేశపూర్వకంగానే జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన అప్పటి పాలక మండలి సభ్యులను మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని హిందువుల అందరి తరపున ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా స్వీకరించేటటువంటి లడ్డూను కల్తీ నెయ్యితో గత 5 సంవత్సరాలు తయారు చేసి భక్తులకు పంచారంటే అది ఎంతటి అపచారమో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ రోజునటువంటి చైర్మన్ గారు కనీసం మీకు ఆ విషయం తెలుసా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దాని మీద ఏదైతే సిట్ దర్యాప్తు చేశారో ఈరోజు సిట్ దర్యాప్తులు తేలిపోయింది. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. హిందువులు ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా సరే తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలనేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మనోభావాన్ని మీరు ఈరోజు ఏమీ కాదన్నట్టుగా మీ మాటల్లో, మీ విష ప్రచారాల్లో ఉందంటే నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. అందుకనే ఈరోజు ఎప్పుడు ఎలా ఏం జరగాలో అవన్నీ జరిపించాడనడానికి నిదర్శనం అది. ఇంకా అయినా తగ్గకుండా మీరు ఇంకా కప్పిపుచ్చుకునే మాటలు ఎన్నాళ్ళు చేస్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులే కాదు, క్రైస్తవులు కానీ, మహమ్మదీయులు కానీ ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతినుకోకుండా ఎవరికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను వాళ్ళకి ఇస్తూ ఈరోజు ముఖ్యంగా టీటీడీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనంతో పాటు ప్రసాదాన్ని కూడా పవిత్రమైన నెయ్యితో, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసేటటువంటి లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి తీరుని నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వలేకనే వేరే విష ప్రచారాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికైనా తగ్గండి, ప్రజల మనోభావాన్ని గౌరవించండి. ఏదైతే ఈ కల్తీ నెయ్యి చేసినటువంటి అపచారం ఖచ్చితంగా దాని యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి అనుభవించక తప్పదు. ఈరోజు ఏదైతే హిందూ దేవస్థానాల్లో హిందూ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ప్రజలంతా కూడాను దీన్ని ఖచ్చితంగా
వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మనమంతా మళ్ళా ప్రక్షాళన చేయాలని, అదే దేవాలయాలను కూడా మనం ప్రక్షాళన చేసేలాగా దేవాలయాల శుభ్రత కూడా చేపట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్